సీఎం కేసీఆర్ ఈరోజు అయితే ప్రమాణ స్వీకరణ అయితే చేసేయడం బాస్ ఇస్ బ్యాక్ అనే నిదానాలు పెట్టారు. బీజేపీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు, మొత్తం 17కు 17 బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. వాటిపైన మీరేమంటారు? ఒక వాళ్ళది దింపుడు గల్లం ఆశ. ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొట్లాడినరు అని చెప్పి కేసీఆర్ గారికి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇస్తే మీరు మొత్తం మీ కుటుంబం కోసమే ఉన్నది ప్రభుత్వం అన్నట్టుగా మీరు అరాచకాలు చేసినారు, అక్రమాలు చేసినారు, డబ్బు దోపిడీ చేసినారు. మీ కుటుంబ సభ్యుల వాళ్ళ కుటుంబ సభ్యుల అహంకారాన్ని ప్రజలు చూసినారు. సో వాళ్ళకి చాలు ఇచ్చింది అని అనుకొని వేరే వాళ్ళకు ఇచ్చినారు. ప్రత్యామ్నాయంగా ఇంకొకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఏదో వాళ్ళది ఇంకెవరో గుంజుకున్నట్టు, మొత్తం వాళ్ళ సొమ్మంతా ఇంకెవరో దోచుకున్నట్టు బిహేవ్ చేసి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా అవన్నీ కూడా అహంకారానికి నిదర్శనం. ప్రజలు ఇస్తారు కదా, అదెంత దూరం, ఇంకా 2 నెలలే కదా. ప్రజలు డెఫినెట్గా మరొకసారి నరేంద్ర మోడీ గారి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు కేంద్రంలో. కాబట్టి మెజారిటీ లోక్సభ స్థానాలు ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి ఇస్తారు. ఇప్పుడేమైందంటే రాహుల్ గాంధీ గారు అయితే భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ చేసి ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాము మేము, కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు కదా. ఆ భారత్ న్యాయ జోడో యాత్ర ఇంతవరకు వారు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. వాళ్ళంతా భారత్ను జోడిస్తామని చెప్పి ఒక జోడో యాత్ర చేస్తున్నారు. ఇండి కూటమి ఒకటి పెట్టినారు. వాళ్ళ కూటమికి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారో నితీష్ కుమార్ గారు వచ్చి బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరిపోయినారు. తర్వాత ముఖ్యమైనటువంటి నాయకురాలు ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ గారు మీ కూటమికి మాకు ఏ సంబంధం లేదని వారి భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే బెంగాల్లో నడుస్తుందో అప్పుడే ఆవిడ మాకు మీకు సంబంధం లేదు అని ఆవిడ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్తో పాటుగా పంజాబ్లో ఉన్నటువంటి ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎవరైతే ఉన్నారో పంజాబ్లో కూడా మేము ఇండిపెండెంట్గా వెళ్తాం తప్ప మాకు ఈ కాంగ్రెస్తో వెళ్తే ఒక్క ఓటు ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని వారు అనౌన్స్ చేసినారు. అంటే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతుంటే ఇంకా ఆయన ఎవరిని జోడిస్తారు? కాబట్టి అదంతా కూడా సరే, వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు వారు చేసుకుంటారు, అది వారి ఇష్టం. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్టీకి కూడా వాళ్ళ సొంత కార్యక్రమాలు ఒక కార్యాచరణ ఉంటుంది కాబట్టి. బట్ ఇవాళ వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ సమయం అయిపోయింది. వాళ్ళకి 60 సంవత్సరాల పైచిలకు భారతదేశ ప్రజలు అవకాశాలు ఇచ్చి చూసినారు. వాళ్ళు ఎన్నడూ కూడా భారతదేశాన్ని అభివృద్ధి పదంలోకి దూసుకుపోలే విధంగా వాళ్ళ ఎజెండా లేదు. బట్ ఇవాళ అదే మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశమై ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక సిద్ధాంతంతో వెళ్ళేటటువంటి పార్టీ కాబట్టి ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్గా మళ్ళీ కూడా మమ్మల్ని ఆదరిస్తారు. మోడీ గారు అయితే రామ మందిరము ఇవన్నీ పెట్టారు. ఇది మతాల మీద, ఏదైనా దేవాలయం మీద, ప్రజల మీదకి మేలు చేసేటట్లేదు. ఓన్లీ అయితే గుళ్ళు గోపురాలు కట్టి ప్రజాస్వామ్యాన్ని నడుపుతూ ఉన్నారని అంటూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కడో తుమ్మితే ఊసిపోయే ముక్కు దగ్గర నుంచి ఇవాళ సుస్థిరమైనటువంటి ఆర్థిక విధానం ఉన్నటువంటి దేశంగా భారతదేశం 5వ స్థానంలో ప్రపంచంలోకి వచ్చింది అని అంటే అది జస్ట్ బికాజ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, జస్ట్ బికాజ్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్, అంతే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుళ్ళు కట్టారంటే కడతాం 10 సంవత్సరాల తర్వాత. ఇవాళ మెజారిటీ హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో 500 ఏళ్ల నుంచి ఒక సమస్యాత్మకమైనటువంటి ఇష్యూగా ఉన్నటువంటి రామ మందిరాన్ని కడతాం, తప్పేముంది? డెఫినెట్గా కడతాం. మేము హిందువులము, మా భారతీయ జనతా పార్టీకి కూడా ఆ బాధ్యత ఉన్నది, మీకు కూడా ఆ బాధ్యత ఉన్నది. ఇవాళ మీరు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే, పునఃప్రారంభం జరుగుతుంటే ఎందుకు రారండి? సెక్యులర్ పార్టీ అంటారు కదా. సెక్యులర్ పార్టీ అంటే అదే ఒక మసీదో లేకపోతే అదే ఒక చర్చో నిర్మాణం జరిగితే మీరు పోకుండా ఉండేవాళ్ళ? అంటే ఎప్పుడైనా కూడా ప్రారంభోత్సవాలు జరిగినా ఏవి జరిగినా మొత్తం పూర్తయినాక ఎవరు కూడా చేయరు. మనం గృహప్రవేశం చేస్తాం, మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తవ్వడానికి కొంత సమయం అంటూ ఉంటుంది. దానికి ఆ సమయం పూర్తవ్వక ముందే ప్రారంభోత్సవం చేసుకోవాలి అని చెప్తారు. అది హిందూ సాంప్రదాయంలో, పురాణాల్లో, సాంప్రదాయాల్లో, సిద్ధాంతాల్లో ఉన్నటువంటిది. అది కూడా తెలియకపోతే ఇప్పుడు ఇటలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది అని అనుకోవడం మనం పొరపాటు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా అనవసరం.